హాయ్ హలో నమస్తే, నేమి సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై సినిమా కలెక్షన్ ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ మై సినిమా కలెక్షన్ సెగ్మెంట్లో నేను చాలా వీడియోస్ అయితే వేసాను. సో వాటిని చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు వీడియోస్ అయితే నచ్చుతాయి. అలా చూసిన తర్వాత వీడియోస్ నచ్చితే వీడియో లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదేలాగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు మనం ఈ మై సినిమా కలెక్షన్ సెగ్మెంట్లో ఈరోజు ఎపిసోడ్లో ఏ సినిమా గురించి చూడబోతున్నామంటే 2020లో సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్, ఒక హిట్ అయిన త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమా గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలా వైకుంఠపురంలో నాకు తెలుగులో నచ్చిన వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన ఫిలిం చెప్తాను. దానికి ముఖ్యమైన కారణం వచ్చి వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అండ్ దాన్ని తీసిన విధమే. సూపర్ అయిన ఒక యాక్షన్ ఫ్యామిలీ డ్రామా మూవీయే ఈ అలా వైకుంఠపురంలో. చాలా సూపర్గా ఉంటుంది ఈ మూవీ యొక్క కంటెంట్ అండ్ ఈ మూవీ యొక్క ఓవరాల్ మేకింగ్ అనేది. సో కంటెంట్ వైజ్గా చూస్తే కొత్త కంటెంట్, ఫ్రెష్ అని చెప్పలేము, బట్ మనం చాలా విని కానీ చూసిందే. బట్ మనం ఎలాంటి స్టోరీ తీసుకుంటున్నాం, ఎలాంటి కంటెంట్ తీసుకుంటున్నాం కాదు, దాన్ని ఓవరాల్గా ఆడియన్స్కి ఎలా ఇస్తున్నాం, ఎలా చూపిస్తున్నాం స్క్రీన్ ప్లే వేస్గానో మేకింగ్ వేస్గానో వాళ్ళకి ఎలా చూపిస్తున్నాం అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన మ్యాటర్. సో అలా ఈ సినిమాకి ఏందా స్టోరీ కొంచెం మనకి తెలిసిన స్టోరీ అయినా కానీ బట్ ఓవరాల్ మేకింగ్, స్క్రీన్ ప్లే అనేది ఈ సినిమాకి ఒక పెద్ద పాజిటివ్ అనమాట. సో అంత సూపర్గా ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేస్తుంటారు గురూజీ. సో దాంతోపాటు తమన్ వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద పాజిటివ్గా వచ్చిందనమాట. అఫ్కోర్స్ దాంతోపాటు అల్లు అర్జున్ వాళ్ళ యొక్క యాక్టింగ్, దాన్ని దాటి సపోర్టివ్గా ఉన్న చాలామంది వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది, వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అనేది ఈ సినిమాకి ఒక మంచి ప్లస్గా కుదిరింది. సో సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చెప్పచ్చు. ఈ సినిమా దాదాపు 300 కోట్లకి పైన బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా అయింది. సో అంత సూపర్గా ఉంటుందన్నమాట ఈ అలా వైకుంఠపురంలో. ఈ సినిమా నాట్ ఓన్లీ తెలుగు, మలయాళంలో, తమిళ్లో కూడా రిలీజ్ అయింది. అక్కడ కూడా ఈ సినిమాకి మంచి రివ్యూస్ అనేది వచ్చిందనమాట. అఫ్కోర్స్ హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక మంచి రివ్యూస్ అయితే వచ్చింది. సో మీరు చెప్పండి, అలా వైకుంఠపురంలో సినిమా మనం చాలాసార్లు చూసే ఉంటాం. మీకు ఈ సినిమా నచ్చిందో నచ్చదా అని చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చిన సినిమా అని చెప్తాను. వీళ్ళ కాంబినేషన్ వచ్చిన 3 సినిమాలు నాకు నచ్చుతాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ వాళ్ళ కాంబినేషన్ వచ్చిన 3 సినిమాలు నాకు చాలా చాలా ఫేవరెట్ అయిన సినిమాలు. ఫస్ట్ జులై, సెకండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి, థర్డ్ ఈ అలా వైకుంఠపురంలో. మన ఛానల్లో ఆల్రెడీ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ గురించి ఆల్రెడీ ఒక ఎపిసోడ్ వేసాను. సో వాటిని చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. అదేలాగా జులై మూవీ గురించి మై ఆల్బమ్ కలెక్షన్ అనే సెగ్మెంట్లో ఒక వీడియో వేసాను. సో దాన్ని చూడని వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటా. ఇప్పుడు మనం వీళ్ళ కాంబినేషన్ వచ్చిన 3వ సినిమా అలా వైకుంఠపురంలో గురించి మాట్లాడుతున్నాం. దీని తర్వాత వీళ్ళ కాంబినేషన్లో రాబోయే 4వ సినిమా కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఒక బ్లాక్ బస్టర్ అయిన కాంబినేషన్ మళ్ళా రీయూనియన్ అవ్వబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా చాలా చాలా సూపర్గా ఉండబోతుంది. వీళ్ళ ఏదైతే అనౌన్స్ చేస్తారో నెక్స్ట్. సో చూద్దాం, ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా వచ్చే సినిమా ఉంటుందనేసి. సో 2020 ఆ టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్. సో మీరు చెప్పండి, ఫస్ట్ ఈ సినిమాని మీరు థియేటర్స్లో చూసారా లేకపోతే ఓటీటీలో చూసారా అనేసి. నేనైతే ఈ సినిమాని ఇప్పటిదాకా థియేటర్స్లో చూడలేదు, జస్ట్ ఓటీటీ వరకే. ఆ టైంలో ఎందుకో
మా ఊళ్ళో పెద్దగా టికెట్లు దొరకలేదు. పైగా వన్స్ టికెట్లు దొరకడం స్టార్ట్ అయిన తర్వాత కూడా నాకెందుకో థియేటర్లో వెళ్ళి చూద్దాం అనే ఒక ఫీలింగ్ అయితే కలగలేదు. బట్ వన్స్ నేను ఆ సినిమాని ఓటీటీలో చూసిన తర్వాత ఈ సినిమాని థియేటర్లో చూస్తుంటే బాగుండేది అనేది నాకు ఒక ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇంకేం చేయలేం కాబట్టి నేను అట్లా సైలెంట్ అయిపోయాను. ఓటీటీలో చూశాను, మళ్ళీ టీవీస్లో జెమినీ టీవీలో వేసినప్పుడు కూడా నేను సినిమా చూశాను అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిన ఫిల్మ్ చెప్తాను ఈ అలా వైకుంఠపురంలో. సో మీరు చెప్పండి, ఫస్ట్ మీరు సినిమాని థియేటర్స్లో చూసా లేదా ఓటీటీలో చూసాని మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. ఈ సినిమా మనం ఎన్నోసార్లు చూస్తుంటాం, మనకి తెలిసిన కథే. ఈ సినిమా గురించి మనకి అన్నీ తెలుసు. అయినా ఇంకొకసారి ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ సినిమాలో మురళీ శర్మ అండ్ జయరామ్ ఇద్దరికి ఒకేసారి వాళ్ళ వైఫ్స్కి డెలివరీ అనేది అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు మురళీ శర్మ వాళ్ళ అబ్బాయిని మార్చేసి పైన అబ్బాయిని కిందకి, కింద అబ్బాయిని పైకి పెట్టేస్తాడు. సో చాలా ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ తెలుస్తుంది సో మురళీ శర్మ వాళ్ళ తండ్రి కాదు, జయరామే వాళ్ళ తండ్రి అనేసి. సో అన్నీ తెలుసుకున్న తర్వాత అల్లు అర్జున్ ఏం చేశాడు, దాని తర్వాత ఏమైంది ఈ సినిమా ఓవరాల్గా అనేదే ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ వీడియో చూస్తే ఇది కొత్త కాన్సెప్ట్, మనం ఇప్పటిదాకా చూడలేని చెప్పలేము కానీ బట్ ఓవరాల్గా మేకింగ్ అనేది ఈ సినిమాకి సూపర్గా ఉంటుంది. అది స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ఎమోషన్ అనేది ఈ సినిమాకి సూపర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఫ్యామిలీ డ్రామాస్ అని వస్తే ఆ ఫ్యామిలీ అనే ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి, అప్పుడే సినిమా వచ్చి ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, ఆడియన్స్ చూస్తారు, ఆ సినిమా హిట్ అవుతుంది. మనం ఏందా ఫ్యామిలీ ఎమోషన్స్ పెట్టి అది ఆడియన్స్కి ఎక్కకపోతే ఖచ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. సో ఈ సినిమాకి వస్తే అది ఆడియన్స్కి కన్వే అయ్యింది, ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారు, సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. సో మీరు చెప్పండి, అలా వైకుంఠపురంలో సినిమా మీకు ఎలా ఉంటుంది, ఎలా నచ్చింది అనేసి. అండ్ ఈ సినిమాకి వస్తే అల్లు అర్జున్ వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ ఒక్క క్యారెక్టర్ పైనే హోల్ సినిమా అనేది తిరుగుతుంది అనమాట. సో అంత సూపర్ అయిన ఒక క్యారెక్టర్ రైటింగ్ అండ్ అంత సూపర్గా ఈ సినిమాకి అల్లు అర్జున్ వాళ్ళ యొక్క యాక్టింగ్ ఉంటుంది. కామెడీ పోర్షన్స్, ఎమోషనల్ పోర్షన్స్, యాక్షన్, డ్యాన్స్, ఫైట్ ప్రతి ఒక్కటి అంత సూపర్గా ఉంటుందన్నమాట అల్లు అర్జున్ వాళ్ళ యొక్క ఇది. అండ్ వచ్చి నెక్స్ట్ మురళీ శర్మ వీళ్ళ క్యారెక్టర్ గురించే నేను దాంతో చెప్తానమాట. సో వాళ్ళ యొక్క విలనిజం, ఐ మీన్ ఒక పోటీని చెప్తారు కదా, కడుపు మంట అంటారు. ఓకే మనం ఇలాగే ఉన్నామే, వాడు ఎదిగిపోయినాడే, సో వాడిని ఇలా చేయవద్దు, మార్చేద్దాం అనేసి మార్చే ఒక క్యారెక్టర్. బట్ వాళ్ళ యొక్క రైటింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో దానికి తగినట్టు వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది కూడా సూపర్గా ఉంటుంది అనమాట. మురళీ శర్మ, నాకు మురళీ శర్మ అంటే కొంచెం పర్సనల్గానే ఇష్టం అనమాట. వాళ్ళ యొక్క యాక్టింగ్స్ చెప్తున్నాను, సూపర్ అయిన ఒక యాక్టరు. సో సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా సరే, కామెడీ క్యారెక్టర్ అయినా సరే, విలన్ క్యారెక్టర్ అయినా సరే సూపర్గా పర్ఫామ్ చేస్తే ఒక ఆర్టిస్టే మురళీ శర్మ గారు. నెక్స్ట్ పూజా హెగ్డే, యాజ్ యూజువల్ ఒక హీరోయిన్ సీన్ అంతే, బట్ వాళ్ళకి ఇచ్చిన ఆ క్యారెక్టర్ని సూపర్గా క్యూట్గా చేస్తుంటారు. నెక్స్ట్ జయరామ్ అండ్ తబు, సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్సే. సో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో దీని తర్వాత వచ్చే చాలా క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాళ్ళందరూ సూపర్గా చేస్తుంటారు. సో తమన్ వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి నేను ఆల్రెడీ చాలా మాట్లాడినాను. దేంట్లో అంటే మై ఆల్బమ్ కలెక్షన్ అలా వైకుంఠపురంలో మూవీ నేను రీసెంట్గా వీడియో చేశాను అనమాట. సో మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మై ఆల్బమ్ కలెక్షన్ అలా వైకుంఠపురంలో వీడియో చూడండి. మనం తమన్ మ్యూజిక్ గురించి, ఇస్మా సాంగ్స్ గురించి ఎక్కువ మాట్లాడినాం. సో దాంట్లో పోయి చెక్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ ఈ సినిమా అవార్డ్స్ విషయానికి వస్తే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2022 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ తెలుగు అనే కేటగిరీలో మురళీ శర్మ గారు అవార్డు అయితే పొందుంటారు. సో సూపర్ అయిన ఒక క్యారెక్టర్, సూపర్ అయిన పర్ఫార్మెన్స్ ఇచ్చింటారు అనమాట మురళీ శర్మ గారు. అండ్ అదేలాగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్సెస్ తెలుగు అనే కేటగిరీలో తబ్బు వాళ్ళైతే తీసుకొని ఉంటారు.
సో వాళ్ళ యొక్క యాక్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అదేలాగా బెస్ట్ కొరియోగ్రాఫర్ అనే కేటగిరీలో శేఖర్ మాస్టర్ వచ్చి రామ్లో రామ్లా సాంగ్ కోసం అవార్డు అయితే తీసుకుంటారు. అదేలాగా ఇండియన్ నేషనల్ అవార్డ్స్ 2022లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో మన తమిళ నుంచి తీసుకొని ఉంటారనమాట నేషనల్ అవార్డు. సో ఇది చాలా గొప్ప విషయం, పెద్ద విషయం అనమాట నేషనల్ అవార్డు పొందడం అనేది. సో వీళ్ళ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి అంత సూపర్గా ఉంటుంది అనమాట. యూనో వాళ్ళ కెరియర్ బెస్ట్ అని చెప్పచ్చు ఈ అలా వైకుంఠపురం, అంత సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ మిర్చి అవార్డ్స్ సౌత్ 2021 వైరల్ సాంగ్ ఆఫ్ ద డెకేడ్ బొట్టుబొమ్మ బై ఎస్ తమన్. సో వాళ్ళైతే ఈ సినిమా కోసం, ఈ పాట కోసం అవార్డు తీసుకుంటారు. అదేలాగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 మోస్ట్ పాపులర్ మూవీ అలా వైకుంఠపురంలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మోస్ట్ పాపులర్ యాక్టర్ అల్లు అర్జున్, మోస్ట్ పాపులర్ యాక్ట్రెసెస్ పూజా హెగ్డే, మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్, మోస్ట్ పాపులర్ సింగర్ మేల్ సిద్ శ్రీరామ్, మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామయ్య శాస్త్రి. సో వీళ్ళందరూ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ని అయితే 2021లో పొందుంటారన్నమాట. అదేలాగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2021కి వస్తే బెస్ట్ ఫిలిం తెలుగు అనే కేటగిరీలో అలా వైకుంఠపురం తీసుకొని ఉంటుంది అనమాట ఫిలిము అవార్డ్ని. బెస్ట్ ఫిలిం డైరెక్టర్ తెలుగు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అదేలాగా బెస్ట్ యాక్టర్ తెలుగు అల్లు అర్జున్, బెస్ట్ యాక్ట్రెసెస్ పూజా హెగ్డే, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ తెలుగు మురళీ శర్మ, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెసెస్ తెలుగు తబు, బెస్ట్ నెగటివ్ రోల్ ఇన్ తెలుగు సముద్రకని, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు తమన్, బెస్ట్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఫ్రమ్ బుట్టబొమ్మ తెలుగు, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ తెలుగు ఏ మాలిక్ ఫర్ బుట్టబొమ్మ. సో వీళ్ళైతే ఈ అవార్డ్స్ని అయితే తీసుకొని ఉంటారు 2021లో. సో అంత సూపర్ అయిన నేమ్ని, సూపర్ అయిన ఫ్రేమ్ని, సూపర్ అయిన బాక్స్ ఆఫీస్, సూపర్ అయిన అవార్డ్స్ని అయితే ఈ సినిమా వర్క్ చేసిన వాళ్ళ కోసం తెచ్చిపెట్టిందనమాట. సో మీరు చెప్పండి, ఇవన్నీ మనం అన్నీ తెలిసిన విషయాలే, బట్ ఇంకొకసారి మనమైతే ఇది రీకాల్ చేసుకుంటున్నాం. సో మీరు చెప్పండి, ఇవి దాటి ఇంకేమైనా మీకు విషయాలు తెలుసుంటే ఈ సినిమా గురించి మీ యొక్క ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసుకోండి. ముఖ్యంగా అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్కి, త్రివిక్రమ్ వాళ్ళ ఫ్యాన్స్కి షేర్ చేసుకోండి. సో ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ వచ్చి జెమినీ టీవీ, అదేలాగా డిజిటల్ రైట్స్ వచ్చి సన్నెస్ట్ అండ్ నెట్ఫ్లిక్స్ అనమాట. ఆడియో రైట్స్ వచ్చి ఆదిత్య మ్యూజిక్. సో మీరు చెప్పండి, ఈ అలా వైకుంఠపురంలో మూవీ గురించి మనం ఇంతసేపు డిస్కస్ చేస్తాం. మీరు ఈ సినిమాని చూసే ఉంటారు. చూడకుండా ఉండేవాళ్ళు లేదా ఇంకొకసారి చూడాలనుకుంటున్న వాళ్ళు సన్నెస్ట్లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్లోనో ఈ సినిమాని చూడండి. అండ్ ఈ సినిమా మీకు నచ్చుతుందా నచ్చదా అనే ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత. అదేలాగా మన ఛానల్లో ఉండే ప్లేలిస్ట్లో ఉండే వీడియోస్ని, సెగ్మెంట్స్ని చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీక్ మనం అలా వైకుంఠపురంలో మూవీ గురించి డిస్కస్ చేసాం అనమాట మై సినిమా కలెక్షన్ సెగ్మెంట్లో. అదేలాగా వచ్చే వీక్ మై సినిమా కలెక్షన్ ఏ మూవీ గురించి డిస్కస్ చేస్తే బాగుంటుందని మీకు ఏదైనా సజెషన్స్, ఒపీనియన్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చెక్ చేసి వీడియో వేస్తాను. అండ్ ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.